హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం మంగళూరులో అయితే ఉన్నాం. ఫ్రెండ్స్, మంగళూరులోని శ్రీ మంజునాథ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి శివుడికి అయితే నిర్మించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి అయితే 2 రూట్లు అయితే ఉన్నాయన్నమాట, 2 దారులు. మేము వచ్చేసి గూగుల్ మ్యాప్ పెట్టుకొని రావడం వల్ల మేమైతే ఈ దారిలోకి రావాల్సి వచ్చింది. మీరు ఆటోలు కనుక వచ్చినట్టు డైరెక్ట్ టెంపుల్ ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేస్తారు. బట్ మేము ఆటో దిగి వేరే టెంపుల్ అయితే ఉంది, ఆ టెంపుల్ని కవర్ చేసుకొని అక్కడి నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంది. అందుకని మేము గూగుల్ మ్యాప్ పెట్టుకుని అయితే వచ్చాము. అందువల్ల మేము ఇంకో రూట్ నుంచి అయితే రావాల్సి వచ్చింది. మేము వచ్చిన రూట్లో కనుక మీరు రావాలంటే ఫ్రెండ్స్, చాలా మెట్లు అయితే మీరు దిగాల్సి ఉంటుంది. ఆ మెట్లన్నీ దిగి వచ్చాము. అండ్ ఈ టెంపుల్కి దగ్గరే మనకి లెఫ్ట్ సైడ్లో హనుమంతుడి టెంపుల్ అయితే ఉంది. ఈ హనుమంతుని టెంపుల్ అయితే ఇప్పుడు కవర్ చేసుకొని మనం ఆ టెంపుల్లోకి అయితే వెళ్దాం, శ్రీ మంజునాథ టెంపుల్లోకి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మనకి టెంపుల్లోకి ఎంట్రన్స్ అయితే ఇంకో సైడ్ నుంచి అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు దిగి లోపలికి వెళ్ళి చూద్దాం. అక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది కదా, అది మనకి టెంపుల్ అనమాట. ఫ్రెండ్స్, ఈ టెంపుల్‌లో అయితే ఎండ అయితే చాలా అయితే ఎక్కువగా ఉంది. మేము వచ్చిన టైం అయితే దాదాపుగా 12, 1 గంట టైం అయితే అవుతుందనమాట. చూస్తున్నారు కదా, ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ మనం టెంపుల్‌లో చెప్పులేసుకొని అయితే తిరగలేం కదా, చెప్పులు తీసేసి తిరుగుతుంటే కాళ్ళైతే కాలిపోతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ లైన్ అయితే యేసున్నారు. మనం ఆ వైట్ లైన్ మీదగా నడిచామంటే మనకి కాళ్ళైతే కాలవు. అందువల్ల వైట్ లైన్ అయితే యేసున్నారు. గుడి చుట్టూ తిరగాలనుకున్న వాళ్ళ కోసం ఆ వైట్ లైన్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ టెంపుల్‌కి. ఇదొచ్చి మెయిన్ ఎంట్రన్స్. అదొచ్చేసి ఇంకొక ఎంట్రన్స్. అది మీరు ఆ ఎంట్రన్స్ నుంచి రావాలంటే మీకు మెట్లయితే ఉంటాయి. ఇదైతే మీరు డైరెక్ట్ రోడ్డు మీద నుంచి ఇలా వచ్చేయొచ్చు. ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇదంతా మనకి టెంపులే. మన లోపలికైతే వీడియో అయితే అలో లేదు. అందుకే బయట సైడ్ అయితే మీకైతే చూపిస్తున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే కొన్ని రథాలయితే ఉన్నాయి. చెక్కతో చేసిన రథాలనమాట. అలాగే ఇక్కడ వినాయకుడి టెంపుల్ కూడా అయితే ఉంది. ఫ్రెండ్స్, మీకు చూస్తున్నారు కదా, ఈ రథం వచ్చేసి మనకి టోటల్‌గా వెండితో అయితే తయారు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ మొత్తం రథం అంతా కూడా వెండే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా చాలా సూపర్బ్‌గా అయితే ఉందన్నమాట. మెరిసిపోతూ ఉందన్నమాట, తెల్లగా వైట్ కలర్‌లో.
ఫ్రెండ్స్ ఈ టెంపుల్ మొత్తం కూడా మనకి కేరళ స్టైల్‌లో అయితే నిర్మించడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే మనకి పెంకులతో అయితే చుట్టూ అయితే ఈ గుడికైతే నిర్మించారు. కేరళలో కూడా మనకి ఇలాంటి స్టైల్ ఆఫ్ హౌసెస్ అయితే ఉంటాయి ఎక్కువగా. అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి. ఎక్కువగా మంగళూరులో కొబ్బరి చెట్లు చూస్తున్నారు కదా! టెంపుల్ పక్కన కూడా చాలా చాలా కొబ్బరి చెట్లయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఈ టెంపుల్‌లో కోనేరు అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కోనేరు గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడైతే మనకి నంది అయితే ఉంది గదా! నంది తల. ఆ తలలో మనకి నోట్లో నుంచి వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ వాటర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఈ వాటర్ అనేది ఎటువంటి మోటార్ పెట్టి వీళ్ళైతే రావట్లేదన్నమాట. డైరెక్ట్ మనకి కొండల మీద నుంచి అయితే వస్తూ ఉంటాయి. 24 అవర్స్ అయితే ఫ్లో అవుతూనే ఉంటుంది వాటర్. ఈ వాటర్ కూడా మనమైతే తాగొచ్చు. అండ్ టెంపుల్‌లో కూడా ఈ వాటర్‌నైతే యూజ్ చేస్తారనమాట. అభిషేకానికి కావచ్చు, డిఫరెంట్ యూజెస్‌కైతే వాటర్‌ని యూజ్ చేస్తారు. మేము కూడా వాటర్ అయితే తాగాం. సబ్బుగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ టెంపుల్‌లో అయితే బావులైతే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అయితే చాలా బావులున్నాయన్నమాట. అంటే సెపరేట్‌గా అండ్ అలాగే ఇక్కడ కొన్ని బకెట్లు కూడా అయితే ఉన్నాయి చూసారు కదా మీరు. అంటే ఈ టెంపుల్‌లో ఎవరైనా సరే వచ్చి స్నానం అయితే చేయొచ్చనమాట ఈ బావుల్లో. అలాగే స్నానం చేయొచ్చు లేదా మీరు తల మీద నీళ్ళు చల్లుకోవాలన్నా చల్లుకోవచ్చు. ఎందుకంటే కొన్నైతే ఏందంటే మనకి చూస్తున్నారు కదా! కొన్నైతే మెయింటెనెన్స్ లేక మేబీ తెలీదు. కొన్నైతే మురికి ఉన్నాయన్నమాట. అంటే పాచి ఎక్కువైపోయింది. అందువల్ల అయితే ఇలా ఉన్నాయి. లేదంటే మీరు తల మీదైనా చల్లుకోవచ్చనమాట. లేదంటే ఆ బకెట్ తీసుకొని కూడా మీరైతే స్నానం చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడొచ్చేసి మనకి బావినైతే క్లోజ్ చేసేసున్నారు మెటల్ గేట్స్‌తో. అండ్ లోపల చూసినట్టయితే కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మేబీ అందుకే క్లోజ్ చేసేసినట్టున్నారు. దీంట్లో అయితే అలో లేదు. మొత్తం అయితే ఇనప గేట్లయితే పెట్టేశారనమాట పైన. మీకు కనిపిస్తున్నట్టున్నాయి. కింద కలర్ కొన్ని చేపలైతే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్సు. మేమొచ్చింది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. రావాల్సింది ఇటు సైడు. అలాగే మనకి టెంపుల్‌కి
ముందు భాగంలో మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఈ టెంపుల్. మేము నెక్స్ట్ టెంపుల్‌కైతే వెళ్ళబోతున్నాం అనమాట. ఆటో ఎక్కి నెక్స్ట్ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వీడియోని తప్పకుండా చూడండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌కి.